హాయ్ హలో వెల్కమ్ టు 16. నేను మీ రచన. ప్రస్తుతం మన బ్లాక్ బస్టర్ హిట్ 'సలార్'. ఇంకా 'సలార్'లో కాదండి, ఇంకా ఎన్నో మూవీస్‌ల విలన్ క్యారెక్టర్‌గా చేసి వావ్ అనిపించుకున్న యోగి ఖత్రి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు యోగి ఖత్రి గారితో మాట్లాడి అసలు తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, 'సలార్' యొక్క ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది, ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాయ్ యోగి గారు. హలో అండి రచన ఎలా గారు. ఉన్నారు? ఐయామ్ ఫైన్. థాంక్ యూ ముందుగా అండి. హ్యాపీ న్యూ ఇయర్. థాంక్ యూ అండి. విష్ యూ ద సేమ్ అండ్ అడ్వాన్స్ థ్యాంక్ యూ. సంక్రాంతి. థ్యాంక్ యూ. కంగ్రాచ్యులేషన్స్ 'సలార్' మూవీ ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో ఓకే. మచ్. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఈ ఇండస్ట్రీలోకి రావడము ఎన్ని ఇయర్స్ అయితుంది ఇండస్ట్రీలోకొచ్చి? నేను ఇండస్ట్రీకొచ్చి 8 ఇయర్స్ అండి. 2015లో ఎంటర్ అయ్యాను. హ్మ్. 2014 24 కాబట్టి 9 ఇయర్స్ అనుకోవచ్చు. హ్మ్. ఫస్ట్ నేను యాక్టింగ్ కోర్స్ కింద చేశానండి. ఓహ్! చేసేసి ఆహ్, తర్వాత ఇండస్ట్రీకి రావడం, 'పెళ్లి చూపులు' సినిమాకి అప్రోచ్ అవ్వడం. అంటే నేర్చుకున్నారా యాక్టింగ్ మీరు ముందే? యెస్. యాక్టింగ్ నేర్చుకున్నానండి. నేను 98, 99 1998, 99లో హ్మ్. ఒక కోర్స్ చేశాను. ఓహ్! వెన్ ఐ వాస్ లైక్ 18 ఇయర్స్ అప్పుడు కొంచెం ఒక 1 ఇయర్ ట్రై చేసి ఇప్పుడు వర్కౌట్ కాదులే అనేసి ఐ ఐ వెంట్ బ్యాక్ కొన్ని బిజినెస్‌లు అవి చేసి హ్మ్. దెన్ ఐ వెంట్ టు యూఎస్. ఓహ్! యూఎస్‌కి వెళ్ళి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ప్రాపర్ యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకొని హ్మ్. ఆహ్, అక్కడ 2 హాలీవుడ్ మూవీస్‌లో వర్క్ చేశాను. యాస్ ఎన్ ఏడీ అండ్ ఓహ్! హ్మ్. యాక్టింగ్ కూడా చేశాను. ద అంటే మీకు డిస్టెన్స్ కెమెరా టచ్ ఉంది అని గూడా తెలిసింది. అంటే టచ్ అంటే జస్ట్ నాలెడ్జ్ ఆ! కొరకి మాత్రమే గానీ ఆ! కంప్లీట్‌గా యాక్టింగ్ వైపే. హ్మ్. తర్వాత మళ్ళీ రావడం. ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు అక్కడ యూఎస్‌లో? అక్కడ 1 ఇయర్ కోర్స్ చేశాను నేను. ఓకే. డిప్లొమా చేశాను. హ్మ్. 1 ఇయర్ కోర్స్ చేసేసి హ్మ్. వచ్చిన తర్వాత నేను పెళ్లి చూపులకు ట్రై చేశాను. ఆ! ఎలా ఛాన్స్ వచ్చింది మీకు? యాక్చువల్లీ పెళ్లి చూపులకు నేను గింబల్ ఆపరేటర్‌గా వెళ్ళాను. ఓహ్! నేను యూఎస్‌లో ఉన్నప్పుడు గింబల్ డీజే రోనిన్ 1 అప్పుడే లాంచ్ అయింది. ఆ! 2012, 13 మధ్యలో లాంచ్ అయింది. హ్మ్. అది ట్రైనింగ్ తీసుకొని అక్కడ వర్క్ చేశాను కొద్దిగా. హ్మ్. పార్ట్ టైమ్ లాగా. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత ఫ్రెండ్‌ది గింబల్ ఉండే అన్నమాట. హ్మ్. దాంతో పాటు వెళ్ళడం, ఆన్ సెట్స్‌కి వెళ్ళడం, హ్మ్. షాట్స్ తీయడం చేసేవాడిని. హ్మ్. అలా చేసిన ఫస్ట్ మూవీ నేను 'పెళ్లి చూపులు.' ఓకే. అంటే ఇండస్ట్రీ‌లోకి ఎలా ఎంటర్ అయ్యారు? అంటే బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు? లేదు బ్యాక్‌గ్రౌండ్ ఏం ఆ! లేదండి. అది 'పెళ్లి చూపులు' చేసేటప్పుడే తరుణ్ భాస్కర్ గారు పరిచయం అవ్వడం. ఓహో! వారిని అంటే ముందే నేను పరిచయం ఉంది మీకు. అంటే ఆ సినిమాతోనే ఆ! వారిని అడగడం నేనిట్లా యాక్టర్‌ని అంటే, "అదేంది నువ్వు గిమ్మల్ ఆపరేటర్‌గా వచ్చావు కదండీ!" ఆయన అడగడం. ఆ! లేదు సార్ నా మోటివ్ ఈస్ ఐ వాంట్ బి ఎ యాక్టర్. ఆ! అంటే వారు ఆడిషన్ తీసుకొని నాకు ఒక ఛాన్స్ ఇవ్వడం. నా హ్మ్. అదృష్టం ఏందంటే అది నేషనల్ అవార్డు 100 డేస్ ఆడడం ఓహ్! అండ్ గొప్ప సినిమా అవ్వడం. అందులో నేను యాక్ట్ చేయడం అది నా మొదటి సినిమా కావడం నా అదృష్టం. ఓకే. అనంటే ఇప్పుడు ఆ గింబుల్ చేసుకుంటా మీరు అందులో యాక్టింగ్ చేశారు. యెస్. 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 ఆ మూవీలో. యెస్. ఓకే. నెక్స్ట్ అంటే ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేశారు? దాదాపు 40 మూవీస్ అయ్యాయండి. 40 మూవీస్. 35, 40 మూవీస్ అయ్యింది. 35-40 మధ్యలో ఉంటాయి. ఆ! ఆహ్, అంటే ఏ మూవీతోని మీకు ఒక ఐడెంటిటీ 'యోగి ఖత్రి గారు ఒక విలన్' అని ఏ మూవీతోని ఐడెంటిటీ వచ్చింది మీకు? విలన్ అంటే నేను 'పెళ్లి చూపులో' నా పాజిటివ్ క్యారెక్టరే. ఆ హ్మ్. తర్వాత 'నేల టికెట్' చేశాను. ఆ! 'నేల టికెట్‌లో' రవితేజ గారి అపోజిట్ చేశాను. అది నా ఫస్ట్ నెగెటివ్ రోల్ అనుకోవచ్చు అది. ఓకే. 'రవితేజ' గారితోని గారి ఫస్ట్. అపోజిట్ ఒక ఆ! సీన్ ఉంటుంది. ప్రాపర్ సీన్ ఉంటుంది. హ్మ్. అది నా ఫస్ట్ నెగెటివ్ రోల్ అనుకోవచ్చు. అక్కడి నుంచి కొద్ది కొద్దిగా ఆ! నెగెటివ్‌లో పడడం స్టార్ట్ అయిపోయింది. నెగెటివ్ రోల్స్ పడడం స్టార్ట్ అయ్యాయి. హ్మ్. 'ఫలక్నుమా దాస్‌లో' విలన్స్‌కి నేను సపోర్టివ్ క్యారెక్టర్. ఓకే. వాళ్ళు పోలీస్ స్టేషన్‌లో వెళ్తే తీసుకురావడం, చేయడం, సెటిల్మెంట్ చేయడం ఉంటుంది. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ అది చూసి ఇంకా ఈ మధ్యలో నెక్స్ట్ 'ఏవన్ మూవీస్. ఎక్స్‌ప్రెస్‌లో' కూడా నేను విలన్‌గా చేశాను. రావు రమేష్ గారు, నేను, హ్మ్. మొత్తం సందీప్ కిషన్. నెగెటివ్ షేడ్స్. హ్మ్. ఓకే. ఆ తర్వాత మళ్ళీ 'దసరాలో' ఛాన్స్ ఛాన్స్ రావడం. రావడం. అవును. తర్వాత బ్యాక్ టు బ్యాక్ 'దసరా', 'అభిమానం', హ్మ్. 'అతిథి', ఇప్పుడు 'సలార్'. వెబ్ సీరీస్ గూడా. వెబ్ సి వెబ్ సీరీస్ 4 చేశాను నేను. ఆ! ఒకటి 'పుల్లి మేక' చేశాను. నా ఆహ్, ఇది ఎక్స్‌పైరీ డేట్ హిందీ బాలీవుడ్ వెబ్ సీరీస్ ఒకటి చేశాను. హ్మ్. 'అజాతశత్రువు' చేశాను. హ్మ్. అండ్ ఇప్పుడు 'అతిథి.' 'అతిథి' చేశాను. ఓకే. 'రవితేజ' గారితో మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేది ఆ మూవీలో? ఈస్ అ గ్రేట్ పర్సన్ అండి. అంటే ఆహ్, ఎనర్జిక్ ఎనర్జిటిక్ అంటారు కదా! ఒక అవును. పవర్ స్టేషన్ హ్మ్. అలా ఉంటారు ఆయన. అంటే చాలా ఫాస్ట్ ఉంటుంది వర్క్. లాగ్స్, టైమ్ వేస్ట్ హ్మ్. అలాంటివేమి ఉండదు. హ్మ్. వారితో వర్క్ చేయడం చాలా ఈజీ అండ్ వెరీ ఫాస్ట్‌గా ఉంటది.
ఆయన set లో ఉంటేనే చాలా ఎనర్జీగా ఉంటుంది. ఓకే. అందుకే మాస్ మహారాజా అని వచ్చిందా? ఎగ్జాక్ట్లీ. అంటే విజయ్ ఎగ్జాక్ట్లీ. దేవరకొండ పెళ్లి చూపులో ఎలా ఉండేవారు? అంటే మీకు విజయ్ దేవరకొండకి మన కాంబినేషన్ వచ్చిందా? డైలాగ్స్ కానీ ఏమన్నా? అంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండదు అందులో. నేను ఫుడ్ అంటే ఒక హ్మ్. పెళ్ళి అవుతుంటది. హ్మ్. దాంట్లో ఈవెంట్ మేనేజర్. ఓకే. హీరో వచ్చేసి ఫుడ్ సప్లయర్స్ ఉంటారన్నమాట. హీరోయిన్ వచ్చేసి హ్మ్. అక్కడ చిన్న గొడవ అవ్వడం, ఆ ఫుడ్ ఎవరైతే పెళ్ళవుతుందో ఆ ఆ! అమ్మాయి వాళ్ళదే హోటల్ అయి ఉండడం, హోటల్. అక్కడికి తీసుకురావడం, హ్మ్. చిన్న క్లమ్జీ గొడవ హ్మ్. అలా ఉంటుంది. ఆ! కానీ అంటే అప్పుడు సెట్‌లో హి వాస్ మాట్లాడేవాళ్ళా మీతో? రియల్లీ గుడ్. సెట్స్‌లో మాట్లాడేవారా? మాట్లాడేవాడు. ఆ! సెట్స్‌లో హి వాస్ వెరీ గుడ్. రియల్లీ గుడ్. ఆ! యెస్. యెస్. అంటే ఇప్పుడు మన పెళ్లి చూపులో సెట్స్‌లో ఎవరు ఎక్కువ అల్లరి గాని, ఎవరు ఎక్కువ మాట్లాడేవారు? ప్రియదర్శి, ఆ! విజయ్ దేవరకొండ కాంబినేషన్ వస్తే అంతే. కాంబినేషన్ వాళ్ళిద్దరు చాలా జోవియల్‌గా ఉంటారు. అభయ్ బేదిగంటి కూడా చాలా జోవియల్. ఈవెన్ దో తరుణ్ హ్మ్. భాస్కర్ గారు కూడా హ్మ్. డైరెక్టర్‌గా ఎంత సీరియసో సెట్‌లో కూడా అంత కూల్‌గా, కూల్‌గా జాలీగా. జాలీగా ఆ ఉంటారు. ఆ సినిమా మొత్తం నాకు ఒక ఒక ఆ! లైఫ్ టైమ్ మెమొరీగా ఉండిపోయిందది. ఓహ్! అదొక ఫన్ థింగ్ అన్నట్టుగా. బట్ ఆ! అండ్ గాట్ ద గ్రేట్ అచీవ్‌మెంట్. ఆ హ్మ్. సినిమాలో నేను పనిచేయడం నా అదృష్టం. ఓకే. యాక్టింగ్ చేయాలి అని మీకు ఎప్పుడు అనిపిచ్చింది? అంటే ఈ ఒక పెళ్లి చూపులు అయ్యేటప్పుడు మీకు అనిపిచ్చింది గదా! అంటే ముందు మీకేమన్నా అనిపిచ్చిందా? నేను యాక్టింగ్ చేయాలి, ఇలా విలన్ రోల్స్ గాని, లేకపోతే నార్మల్‌గా చేసిన ఒక క్యారెక్టర్ చేసినా ఏం కాదనిపిచ్చిందా? లేకపోతే విలన్‌గానే చేయాలనిపిచ్చిందా? నాకు 16, 17 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అంటే నాది 10థ్ ఎప్పుడైతే అయిపోయిందో ఇంటర్‌కి ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో, హ్మ్. అప్పుడు సిక్స్ ప్యాక్ ఉండేది. నేను జిమ్ రెగ్యులర్ జిమ్‌కి అప్పటినుంచే జిమ్ బాడీ. 16, 17 ఇయర్స్‌కి నేను స్టార్ట్ చేశాను. 18 ఇయర్స్‌కొచ్చేసరికి ఆ! ఇంట్లో బాబాయిలు గాని, బావలు, ఆ! తర్వాత అల్లుళ్ళు గిట్ల ఉంటారు కదా! ఇగ. అవునవును. నీకేంది నువ్వు బాగున్నావు, నువ్వు సినిమాల్లో ట్రై చేయి. చేయొచ్చు. ఆ! వాళ్ళు పాంపర్ చేశారు యాక్చువల్లీ. అంటే ఓకే. అంటే మీ బిగ్ సపోర్ట్ మాత్రం మొత్తం ఫ్యామిలీ. ఫ్యామిలీయే. ఆ! ఇగ అలా చేసి నేను ట్రై చేశాను నేను. హైదరాబాద్‌లో నేను హ్మ్. ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ అయ్యాను యూవీసీ అని. హ్మ్. ట్రైనింగ్ అయ్యి అప్పుడు ట్రై చేశాను. బట్ వర్కౌట్ వర్కౌట్. కాలేదు. ఓకే. అంటే ఆఫీస్‌లో ఎక్కడుంటాయో తెలిసేది కాదు. హ్మ్. ఇంత కమ్యూనికేషన్ లేదు కదా! హ్మ్. అప్పుడు ఫోన్స్ గూడా లెవ్వు. కానీ మార్నింగ్ 5:30, 6కి పోయి ఈవీవి సత్యనారాయణ గారి ఇంటి ముందు కూర్చోవడము, ఆ! ఎస్వి కృష్ణారెడ్డి గారి ఇంటి ముందు కూర్చోవడం, ఆ! వంశీ గారి ఇంటి ముందు అట్లా చాలా డైరెక్టర్స్ ఇంటి ముందు కూర్చోవడం, సెట్స్‌కి వెళ్ళడం, హ్మ్. షూట్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని అక్కడికి పోయి అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయడం. చాలా ట్రై చేశాను కానీ హ్మ్. వర్కౌట్ కాలేదప్పుడు. ఓకే. అంటే 18 ఇయర్స్ ఏజ్‌లో ఏ ఏంటి? క్యారెక్టర్స్ ఉంటాయి చెప్పండి. అవును. సో, దెన్ అగైన్ మళ్ళీ అనుకున్నాను లేదు ఇప్పుడు కాదు. మంచి హ్మ్. టైం చూసుకొని వద్దామనేసి ఐ కేమ్ బ్యాక్ లైక్ 2016లో. 16లో ఎంటర్ అయ్యారు. యాహ్! ఏజ్ ఆఫ్ 35లో. ఓహ్! అంత గ్యాప్ వచ్చిందా గ్యాప్ మధ్యలో? వచ్చింది. అన్ కానీ ఈ ఈ జర్నీలో నేను చాలా నేర్చు నేర్చుకున్నాను. ఓకే. ఆ! మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవడం, ఆ! మధ్య మధ్యలో నాటకాలు వేయడం. ఆ! ఇదంతా నేను ఒక విధంగా ప్రాక్టీస్ చేశాను నేను. నెట్ ఓహ్! ప్రాక్టీస్ లాంటిదే ఇవన్నీ. హ్మ్. అనంటే ఇప్పుడు ఒక యాక్టింగ్ చేయాలి అని ఒక్కటి మన మనసులో వచ్చింది అనంటే ఎవరైనా ఒకరు ఇన్స్పిరేషన్ ఉండాలి. యెస్. ఈ మూవీ చూసి మిమ్మల్ని చిరంజీవి గారనుకోండి. చిరంజీవి గారిని చూసి ఇన్‌స్పైర్ అయ్యి నేను ఇలా వచ్చినాను చాలా వరకైతే ఇప్పుడైతే అదే. మీరు ఎవరిని చూసి ఇన్‌స్పైర్ అయ్యి యాక్టింగ్ చేయాలనిపించింది? నేను ఫస్ట్ చూసిన సినిమా 'పాతాళ భైరవి'. నాకు గుర్తుండి నేను చూసిన ఫస్ట్ సినిమా. ఎందుకంటే చిన్నప్పుడు హ్మ్. వినాయక చవితి గణేశుడి మండపాల ముందు హ్మ్. టీవీ పెట్టి సినిమాలు పెట్టేవారు కదా! ఆ! అట్లా నాకు తెలిసిన నేను చూసిన ఫస్ట్ మూవీ 'పాతాళ భైరవి'. హ్మ్. అందులో నాకు ఎస్‌వి రంగారావు గారు బాగా నచ్చారు. ఓకే. ఏదైతే వేషధారణ ఉంటుందో, హ్మ్. వారి మాట తీరు, హ్మ్. ఒక విధంగా నాకు ఎస్‌వి రంగారావు గారు అండ్ తర్వాత కోట శ్రీనివాసరావు గారు నాకు బాగా ఇన్‌స్పైర్ చేశారు. హ్మ్. అండ్ ఆబ్వియస్‌లీ అన్నయ్య సినిమాలైతే చాలా చూసాం. చిరంజీవి గారి సినిమాలు 'రుద్రనేత్ర', ఆ! 'త్రినేత్రుడు', 'మంచి దొంగ', ఆ! 'స్టేట్ రౌడీ', హ్మ్. 'రుద్రవీణ', 'ఆపద్బాంధవుడు' డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చూసి ఆ! అండ్ అందులో నాకు బాగా నచ్చిన సినిమా 'చంటబ్బాయి'. హ్మ్. వాటిని చూసి వీరు ఇన్‌స్పిరేషన్ అయితే వాడిని చూసి మనం గూడా యాక్ట్ చేయాలి. చేస్ మనం గూడా ఎదగాలి. ఆ! అలా అనే చేయాలి. ఆ! ఆ! కోవలో ఇంకా ఇన్‌స్పిరేషన్‌గా నాకు హ్మ్. అంటే ఇప్పటి వరకు చిరంజీవి గారితో మాట్లాడే ఛాన్స్ వచ్చిందా? రాలేదు కానీ కోరుకుంటున్నాను నేను. అంటే ఇంకా నెక్స్ట్ మూవీ రావాలని రావాలి. కోరుకుంటున్నారా? ఓకే. ఎందుకంటే అన్నయ్యతోని కలిసి వర్క్ చేసే, స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం చాలా తక్కువ మందికుంటుంది. అవును. అది నాకొస్తే అంతకంటే ఎక్కువ ఏం కావాలి. లైఫ్‌లో ఒక అచీవ్ చేసినట్టే. నేను ఒక మైలురాయిని హ్మ్. టచ్ చేసినట్టే కదా! అంతే. ఇప్పుడు 'సలార్' మూవీ గురించి మాట్లాడుకుందాం. 'సలార్' మూవీలో మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండే? ఆ క్యారెక్టర్ రోల్ ఎలా ఉండే?
యాక్చువల్లీ నాకు కాల్ సలార్ దగ్గర ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ప్రకాష్ రెడ్డి గారు కాల్ చేశారు, కో డైరెక్టర్. హ్మ్. యోగి గారు మీకు ఒక క్యారెక్టర్ అనుకున్నాం సలార్‌లో. అనుకున్నారా ఆహ్, మీరు? కాలొస్తది, లేదు. చేస్తానని? ఎందుకంటే 'కేజీఎఫ్ 1కి, 2కి' నేను బాగా ట్రై చేశాను నేను. ఆ! అసలు ఎన్ని సార్లు పంపించాను నాకు తెలిసి వాళ్ళు బెజారైపోయారేమో. ఆ! ఇన్ని సార్లు మెయిల్ చేస్తున్నాడు ఏందని. ఆ! అన్ని సార్లు ట్రై చేశాను. బట్ సలార్‌కి నేను ట్రై చేయలేదు సరిగ్గా. ఓకే. ఏదో ఒకసారి మెయిల్ చేశాను. ఎందుకంటే అందులో పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవును. తీసుకుంటారన్న దీంట్లో ఉండిపోయాను గానీ, హ్మ్. ఒక ఫైన్ డే నాకు కాల్ వచ్చింది ప్రకాష్ హ్మ్. రెడ్డి గారి దగ్గర నుంచి. హ్మ్. యోగి గారు మీకు ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాం. ఫలానా డేట్ మీరు ఫ్రీ ఉన్నారు. హ్మ్. దట్ వాస్ రియల్లీ సర్ప్రైజ్, షాక్ 2 ఉన్నాయి ఆ రోజు. ఆ! మళ్ళీ నేనేమనుకున్నానంటే సెట్‌లోకెళ్ళిన తర్వాత క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో, హ్మ్. మళ్ళీ అంటే తెలవదు కదా! స్టోరీ అవును. బేస్ ఎలా ఉంటుందో. హ్మ్. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ప్రశాంత్ నీల్ గారి రిసీవింగ్ అనుకోవచ్చు, వారు హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం కావచ్చు, క్యారెక్టర్‌ని ఇంజెక్ట్ చేసే విధానం కావచ్చు. హ్మ్. గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ నాకది. అది అద్భుతం లాంటిది. ఓకే. మీకు కాలొచ్చినప్పుడు ఫస్ట్ మీరెవరితో షేర్ చేసుకున్నారు? నా ఫ్యామిలీతోనే, మా వైఫ్‌తోనే నేను ఆ! మాక్సిమం షేర్ చేసుకుంటాను. షీ ఆ! ఈస్ లైక్ ఎ ఫ్రెండ్ ఫర్ మీ. ఓకే. మీ బిగ్ సపోర్ట్ ఎవరు? ఇండస్ట్రీలో ఇంకా చేయాలి మూవీస్ అని మిమ్మల్ని పుషప్ చేసేదెవరు మెయిన్‌గా? మిత్రులు చాలా మందున్నారు. హ్మ్. డైరెక్టర్లు కావచ్చు, అసోసియేట్‌లు కావచ్చు, కో డైరెక్టర్లు కావచ్చు, నా హ్మ్. తోటి కళాకారులు కావచ్చు. హ్మ్. వీళ్ళందరి సపోర్ట్ ఎక్కువ బిగ్ సపోర్ట్ ఒకరుంటారుగా తప్పకుండా. ఇండస్ట్రీ మొత్తమే ఉంది ఉందా? నాతోని. మొత్తం ఇండస్ట్రీ ఉంది. అందుకే అలా దూసుకెళ్ళిపోతున్నారా ఏంటి మీరు? ట్రూ. ఓకే. ప్రశాంత్ నీల్ గారు సెట్స్‌లో ఎలా ఉండేవారు? అంటే మీతో కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళ ఆర్టిస్ట్ వాళ్ళతో కానీ? చాలా కూల్‌గా ఉంటారు. హ్మ్. హడావిడి, గొడవ గొడవ, హ్మ్. కోపాలు అవేముండవు. హ్మ్. ప్రశాంతంగా, హ్యాపీగా ప్రాపర్ గైడెన్స్ వెళ్ళిపోద్ది అందరికి. హ్మ్. ప్రశాంత్ నీల్ గారి దగ్గర నుంచి అసోసియేట్స్ వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తుంటారు. కాస్ట్యూమర్లు వాళ్ళ పని చేస్తుంటారు. హ్మ్. మేకప్ మెన్‌లు వీళ్ళు చేస్తుంటారు. ఎందుకంటే ప్రాపర్ క్లారిటీతోని వర్క్ అవుతుంటది కాబట్టి పెద్ద హడావిడి ఏముండదు. హ్మ్. సార్ గూడా ప్రశాంతంగా వచ్చేసి చూసేసి కాస్ట్యూమ్స్ ఏం వేసుకున్నారు హ్మ్. చూసుకొని, మళ్ళీ కాస్ట్యూమ్స్ ఏమన్నా చిన్న కలర్ షేడ్ వారికి అర్థం కాకుండా మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్ చెప్పిస్తారు. అయిపోద్ది. ఓకే. ఈవెన్ దో వేసుకునే స్కార్ఫ్ స్కార్ఫ్. కానివ్వండి, ఓకే. మెడలో వేసుకునే ఆర్నమెంట్స్ కానివ్వండి, హ్మ్. ఏ చిన్న వారికి నచ్చకున్నా మళ్ళీ చేంజ్ అయిపోవడం. హ్మ్. ప్రాపర్ చూసుకున్న తర్వాత మళ్ళీ క్యారెక్టర్ చేసి చూపిస్తారు ప్రశాంత్ నీల్ గారు. హ్మ్. నేను ఇలా అనుకుంటున్నాను. నేను ఈ ఎక్స్‌ప్రెషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓహ్! మీ ఫేస్‌లో ఈ గ్రీడీనెస్ కావాలి అని మొత్తం హ్మ్. చేసి చూపిస్తారు. హ్మ్. చూసి అప్లై చేయడమే కదా! పెద్ద వర్క్ ఏమి ఉండదు వాటితో చేయడం. చాలా ఈజీ వర్క్. అంటే అంత పెద్ద డైరెక్టర్ గదా! మీకు భయమనిపించలేదా? భయమనిపించింది. వెళ్ళంగానే నేను దూరం ఉండి సార్ నమస్తే అంటే, "ఓహ్! యోగి గారు రండి, రండి" అనేసి వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానంలోనే హ్మ్. నేను ఫ్రీ అయిపోయాను. 50% ఫ్రీ అయ్యాను. ఎప్పుడైతే వారు ఎక్స్‌ప్లెయిన్ చేశారో హ్మ్. క్యారెక్టరైజేషన్ ఓకే. ఆ! అంటే చేసి మీకు ముందు చూపించారు. స్టోరీ చెప్పారా? లేకపోతే డైరెక్ట్ అంటే రమ్మన్నాక చెప్పారా? రమ్మన్నాకనే ఆ! సెట్ మీదకొచ్చిన తర్వాత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, హ్మ్. మనం ఇది చేయబోతున్నాం. సీన్‌కి ఈ ఇది సీన్ కావాలి. ఇంపార్టెంట్. ఇలా హ్మ్. ఇలా ఉంటుంది. ఆ! అంటే అంటే ప్రభాస్ గారు ఎలా ఉండేవారు? మీతో మాట్లాడారా? అంటే 'ప్రభాస్' ఛాన్స్ గారిని వచ్చిందా? చూసాను. ఆ! సెట్‌లో చూసాను గానీ, మాకు కాంబినేషన్ ఏం లేదు కాబట్టి, హ్మ్. మాట్లాడే ఛాన్స్ దొరకలేదు. ఓకే. కానీ మాట్లాడితే మాత్రం మాట్లాడేవారు. డెఫినైట్‌లీ మాట్లాడతారు సెట్‌లో. ఆ! సెట్స్‌లో ఎలా ఉండేవారు? ఆ సెట్‌లో చాలా కూల్. అంటే నేను ఒకటేసారి చూసాను వారిని. చూసారా? ఓకే. సెట్స్‌లో చాలా కూల్‌గా వారి దగ్గర వారు కూర్చొని మాట్లాడుతూ డీసెంట్‌గా ఎవరైనా వచ్చి హ్మ్. మాట్లాడితే ఎప్పుడు రిజెక్ట్ చేయడం గానీ, వాళ్ళ హ్మ్. బౌన్సర్‌లు ఆపడం గానీ ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు చేయలేదు. హ్యాపీగా మాట్లాడతారు వాళ్ళు. ప్రతి ఒక్కరిని హ్మ్. ఓకే. రిసీవ్ 'ప్రశాంత్ నీల్' చేసుకుంటారు. గురించి చెప్పాలంటే ఒక 1 వర్డ్‌లో ఏం చెప్తారు? గ్రేట్ డైరెక్టర్. హ్మ్. వెరీ సపోర్టివ్ హ్మ్. అండ్ కంఫర్టబుల్ డైరెక్టర్. ఓకే. మీరు ఎన్ని రోజులు షూటింగ్ జరిగింది మీది? 4 డేస్ చేశాను. 4 డేస్. ఎక్కడ? ఆర్ఎఫ్‌సి రామోజీ ఫిల్మ్ సిటీ. ఓకే. మొత్తం 'సలార్' మూవీ ఎన్ని రోజులు పట్టింది? అది నాకు ఐడియా లేదండి. కానీ నా పార్ట్ మాత్రం ఒక 4 డేస్ జరిగింది. ఓకే. వెబ్ సీరీస్ గురించొద్దాం ఇప్పుడు. యెస్. 'అతిథి' ఎలా ఉండేది? వేణు గారితో చేయడం, చాలా రోజుల తర్వాత వేణు గారు ఎంట్రీ ఇవ్వడం వెబ్ సీరీస్‌కి మీకెలా అనిపించింది? గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఎందుకంటే వేణు గారిని అప్పటివరకు మనం స్క్రీన్ మీద చూడడమే కానీ, హ్మ్. డైరెక్ట్ మాట్లాడడం. ఇంటరాక్షన్ హ్మ్. అదే. అండ్ స్క్రీన్ మీద ఎంత జోవియల్‌గా ఉంటారో, ఆఫ్ స్క్రీన్ కూడా అంతే జోవియల్‌గా, అంతే ఫ్రెండ్లీగా, హ్మ్. అంతే కలివిడిగా ఉండే మనిషి. ఆ! ఆహ్, పెద్ద ఆర్టిస్ట్‌తోని వర్క్ చేస్తున్న ఫీల్ ఎప్పుడు రాలేదు. వారితో నేను 5 డేస్ ఉన్నాను నేను జైపూర్‌లో. హ్మ్. 'తిరాజా ప్యాలెస్‌లో' మేము చేసాం. హ్మ్. ఒరిజినల్ ప్యాలెస్ అది. రియల్ ప్యాలెస్‌లో షూట్ జరిగింది. హ్మ్.
ఎప్పుడు ఆ ఫీల్ రాలేదు. అంటే ఒక అవును. పెద్ద ఆర్టిస్ట్‌తో వర్క్ చేస్తున్న ఫీల్ రాలేదు. వారే చాలా కంఫర్ట్‌గా ఉంటారు. ఆ! వారే వచ్చి మాట్లాడడం, చేయడం. ఎందుకంటే ఆ అవును. పెద్ద ఆర్టిస్ట్ అనేసరికి మనం కొంచెం స్పేస్ తీసుకుంటాం. అవును. కానీ వారు అట్లా కాదు. సచ్ ఎ నైస్ గాయ్. హ్మ్. ఎంత చెప్పినా తక్కువే వీడి గారి గురించి. అంతేనా? ఇంకా వెబ్ సీరీస్ గురించి ఇంక మీరేం చేశారు వెబ్ సీరీస్? 'పులిమేక' 'పులిమేక.' చేశాను. ఎలా ఉండేది? అసల ఆ స్టోరీ ఆ అదంతా అందులో? 'పులిమేక' చాలా అంటే ఇప్పుడుకున్న వెబ్ వెబ్ సీరీస్‌లో సీరీస్ ఎక్కువ మంది చూసిన చూసిన వెబ్ సీరీస్ అవును. 'పులిమేక'. 'పులిమేక' అవును. అందులో నేను విలన్ అనుకుంటారు కానీ ఒక ఒక కామెడీ క్యారెక్టర్, కామిక్ క్యారెక్టర్ అది. అండ్ అనంటే మీరు విలన్ రోల్స్ ఎక్కువ చేస్తారు గదా! ఆ అవును. కామెడీ చూసినప్పుడు మీకెలా అనిపిచ్చింది? నాకే కొత్తగా అనిపించింది. అండ్ ఇట్ వాస్ రియల్లీ ఫన్. ఆ! ఫంటాస్టిక్ క్యారెక్టర్. అంటే విలన్ అనే జోనర్ నుంచి బయటపడ్డాను అనిపించింది నాకు. ఓహ్! ఎందుకంటే ఓకే. నన్ను నేను చూసుకున్నప్పుడు స్క్రీన్ మీద ఓహ్! పర్లేదు నేను కూడా కామెడీ చేస్తానే అన్న ఆ! ఇదొచ్చింది. అంటే విలన్ కూడా ఒక కామెడీ రోల్ చెయ్యొచ్చు అని మన యోగి గారైతే యోగి ద్వారా అయితే మనకి అతిథి ద్వారా తెలిసింది. వెబ్ సీరీస్ ద్వారా అయితే మనకి. అంటే ఒక కామెడీ ఒక చిన్న బిట్ ఏంటిది అక్కడ మన వెబ్ సీరీస్‌లో చేసింది ఒక్కసారి మా కోసం? అంటే యాక్చువల్లీ ఆహ్, అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తుంటారు. ఓకే. ఇంట్రాగేషన్ చేసేటప్పుడు ఆహ్, వీళ్ళని చూసి వీడు భయపడి చచ్చిపోతుంటాడు. అంటే ఆ! బయటికే విలన్ లాగా, గుండాలాగా ఉంటాడు గానీ, హ్మ్. ఎప్పుడైతే తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ రూమ్‌లో పడేస్తారో చుట్టూ పోలీసులు ఉండేసరికి హ్మ్. వణుకు పుడుతుంటదనమాట ఇతనికి. ఆ! ఒక్కొక్కసారి ఎట్లా అంటే పోలీస్ ఆఫీసర్ "ఏయ్! చెప్పండి." హ్మ్. "లేదు మేడం. నాకు నిజంగా తెలవదు మేడం." ఆ! ఈ కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఉంటది అతని ఫేస్‌లో. ఓకే. 'సలార్' మూవీలో పెద్ద స్క్రీన్‌లో మీరు చూసుకున్నప్పుడు ఆ ఒక క్యారెక్టర్ పాన్ ఇండియా గాబట్టి మీకెలా అనిపిచ్చింది ఆ టైంలో? ఫస్ట్ థింగ్ మా పిల్లలే చెప్పారు. హ్మ్. "డాడీ భయమవుతుంది డాడీ మిమ్మల్ని అలా చూస్తుంటే." ఎందుకంటే నేను పిల్లలతో చాలా సరదాగా ఉంటాను. ఆ! వాడికి పెద్ద రిస్ట్రిక్షన్స్ అంటే చదువు దగ్గర చదివే, వర్క్ దగ్గర వర్క్ అన్నిటికి ఉంటాయి. హ్మ్. బట్ మాక్సిమం నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. హ్మ్. మా పిల్లలే చెప్పారు, "డాడీ భయమైతుంది డాడీ అలా చూస్తుంటే." అంత వాళ్ళకి క్యూట్. భయమేస్తే మరి బయట ఉన్న వాళ్ళకి? అది ఆబ్వియస్లీ ఉంటుంది. బట్ ఆ! ఆఫ్ స్క్రీన్‌లో వచ్చేసరికి అలా ఉండదు ఆ! కదండీ. అంటే ఇప్పటి వరకి మిమ్మల్ని సెల్ఫీ గాని అలా అడగడానికి ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? విలన్ కదా మీరు. లేదు. యాక్చువల్లీ ఇది నిజం చెప్పాలంటే చాలా తక్కువ మంది నన్ను అప్రోచ్ అవుతారు. సెల్ఫీ అడగడం గాని, ఎక్కడ గుళ్ళలకు గాని, ఎక్కడ ఆ! బయట విహారానికి వెళ్ళినప్పుడు హ్మ్. దగ్గర రావడానికి, మాట్లాడడానికి కొంచెం హెసిటేట్ అవుతారు. ఆ! ఎందుకంటే ఆఫ్‌కోర్స్ దేవుడిచ్చిన గొప్ప వరం నాకు ఈ రూపం. ఆ! మా తల్లిదండ్రుల ఆశీర్వాదం. కానీ సెల్ఫీలు అడగడానికి మాత్రం భయపడతారు నన్ను. ఆ! అప్పుడు మీకేమనిపిచ్చేది? అరే! వీళ్ళేంటి నా దగ్గర రావట్లేదు. కో ఆ! ఆర్టిస్ట్‌లు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ! వాళ్ళని అడుగుతారు. ఆ! సార్ మిమ్మల్ని ఒక అడగరు. ఫోటో లేదు అడగరు. ఆ! ఎందుకంటే నాకు ఫస్ట్ అనిపించేది నన్ను ఎందుకు అడగరు? నేను నన్ను గుర్తుపట్టట్లేదేమో అనుకునేవాడిని కానీ తర్వాత అర్థమయ్యేది అవి నా ఆర్యని చూసి వాళ్ళు అంటే విలన్స్ హెసిటేట్. గూడా సాఫ్ట్‌గుంటారని ఇప్పుడు మీరు ప్రూవ్ చేసారైతే. యాక్చువల్లీ స్క్రీన్ మీదనే హార్ష్ దానికి డబ్బులు కూడా తీసుకుంటాం మేము. హాఫ్ స్క్రీన్ ఏముండదు. ఆ! మేము కూడా నార్మల్ పర్సన్సే. అంతే. ఓకే. నెక్స్ట్ 'గుంటూరు కారం' యెస్. మహేష్ బాబు మూవీ. యెస్. హ్యాండ్సమ్ బాయ్ అని చెప్పొచ్చు. మిల్కీ బాయ్, 'మిల్కీ హాన్సమ్. బాయ్.' ఆహ్, మీకు డైరెక్ట్‌గా తెలవందేముంది. మీరు అలా చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఇట్లా మహేష్ బాబు గారిని ఇలా ఒక్కసారి చూడగానే? యెస్. విషయం ఏందంటే ఫస్ట్ నేను 'మహేష్ బాబు' గారిని చూడడం అండ్ నాకు వారికి డైలాగ్ డైలాగ్ పడడం ఉంటది. ఆ! నా వంతయింది. ఆ! విషయం ఏందంటే డైరెక్టర్ గారు 'త్రివిక్రమ్' గారు యాక్షన్ అన్నారు. ఆ! నేను చూస్తున్నాను. నేను డైలాగ్ రావట్లేదు నాకు. చూడగానే డైలాగ్ రావట్లేదు. మర్చిపోయారా రావట్లేదు. డైలాగ్? తర్వాత కట్ కట్ అనేసి మీ డైలాగ్ పార్ట్ కదా! అంటే, సార్ నాదే కదా! అనేసి ఆ! మళ్ళీ కవర్ చేసుకొని అని చెప్పేసాను. సచ్ ఎ నైస్ గాయ్. ఆ! జోయల్, హ్మ్. సపోర్టివ్, హ్మ్. గ్రేట్ పర్సన్ అబ్బా! ఓకే. మీతో స్క్రీన్ మీద మాట్లాడారా? ఆ! హ్మ్. ఏమన్నారు? అంటే మీ డైలాగ్ మీ ఇద్దరికి కాంబినేషన్ ఉంది గదా! ఏమన్నారు మీ డైలాగ్ జెప్పిన తర్వాత? "ఏమైంది మర్చిపోయారా?" అన్నారు. సార్ అన్ మర్చిపోయాను సార్. మిమ్మల్ని చూసిన ఆ! తర్వాత మర్చిపోయాను సార్ అంటే, ఆ! ఒక స్మైల్ ఇచ్చి, "ఓకే. రెడీ వన్ మోర్" ఆ! చాలా అన్నారు. కూల్ పర్సన్ అయితే. చాలా కూల్ పర్సన్. హ్మ్. చాలా కూల్. హ్మ్. నవ్వుతూ, హ్యాపీగా, సంతోషంగా, హ్మ్. చుట్టూ ఉన్నవాళ్ళు ఆనందంగా, సంతోషంగా, హెల్తీగా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో మహేష్ బాబు గారు ఒకరు. ఓకే. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ ఉంది. ఎలా యెస్. అనిపిస్తుంది మీకు? వెయిటింగ్. యాక్చువల్లీ నాకు 2023లో హ్మ్. 4 బంపర్ హిట్స్ నాకు 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. హ్మ్. ఫస్ట్ 'దసరా' హ్మ్. మాసివ్ హిట్ 150 క్రోర్స్. నేచురల్ స్టార్ నాని అవును. గారితో వర్క్ చేసే అదృష్టం నాకు కలిగింది. హ్మ్. అందులో నేను నెగెటివ్ రోల్ విలన్‌గా చేశాను. అవును.
అది అంతకంటే మహానటి సావిత్రి గారి కీర్తి సినిమా సురేష్. చేసిన కీర్తి సురేష్ గారితో చేయడం, వారి కాంబినేషన్లో చేయడం ఒక ఎత్తు, అదొక సూపర్ హిట్, మాసివ్ హిట్. తర్వాత విమానం సముద్రఖని గారితో ఆపోజిట్ చేయడం, దాంట్లో విలన్ గా చేయడం, వారిని కొట్టే సీన్ ఒకటి ఉంటుంది. వెరీ కోఆపరేటివ్ అండి, వెరీ కోఆపరేటివ్. డూప్ ని కాకుండా రియల్ గా నేను ఇట్లా తన్నే సీన్ ఉంటుంది, కాళ్ళతో తన్నే సీన్ వారే చేశారు, డూప్ లేరు అక్కడ, ఒరిజినల్ గా వారే. అంత గొప్ప డైరెక్టర్, రైటర్, యాక్టర్, ప్రూవ్డ్ మ్యాన్. అలా చేయడం గొప్ప. సెకండ్ సినిమాది, థర్డ్ అతిథి వెబ్ సిరీస్. దాంట్లో మైథాలజీలో నేను మహామంత్రి రోల్ చేశాను. మన హీరో గారిని వెన్నుపోటు పరిచే క్యారెక్టర్. అండ్ ఫైనల్ గా సలార్ తోని, అంటే వెబ్ సిరీస్ లోనే ఆ హీరోనే వెన్నుపోటు పొడిచారు కదా, అవును. డైరెక్ట్ ఎవరైనా అయ్యో లేదండి, అలా ఉండదు. అండ్ ఈ సంక్రాంతికి 2024 లో ఇంకో మాసివ్ హిట్ తో సలార్ జర్నీ తర్వాత స్టార్ట్ అవబోతుంది. Yes. అంటే బ్లాక్ బస్టర్ అవుతుందని. అయ్యో 100% అవుద్ది. ఎందుకంటే సెట్స్ లో ఉన్నప్పుడు ఆ వైబ్ తెలిసిపోద్ది. ఈ సినిమా హిట్ అవుద్ది, ఓకే. ఈ సినిమా బాగా ఆడుతుంది, ఈ సినిమా యావరేజ్ ఉంటుందని ఆ వైబ్ అర్థమైపోద్ది. అలా ఈ 2024 సంక్రాంతికి రాబోతున్న గుంటూరు కారం సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది. ఓకే. అందులో మీకు ఛాన్స్ వచ్చినప్పుడు, కాల్ వచ్చినప్పుడు, అరే మహేష్ బాబు గారు అని మీకు ముందే తెలిసిందా? తెలిసింది. యాక్చువల్లీ నాది త్రివిక్రమ్ గారితో 4th ప్రాజెక్ట్ నాది. ఓ, గురువు గారు ఏ సినిమా చేసినా నాకు ఒక చిన్న స్పేస్ క్రియేట్ చేస్తారు అక్కడ. మిమ్మల్ని తప్పకుండా అయితే పిలుస్తారు, పిలుస్తున్నారు, ఇప్పటివరకైతే జరిగింది. ఫ్యూచర్ లో కూడా అట్లనే పిలవాలని కోరుకుంటున్నారు. సరస్వతి పుత్రులు, లక్ష్మీ కటాక్ష సరస్వతి పుత్రులు వారు చేసే ప్రతి సినిమాలో ఫస్ట్ నేను చేసింది అరవింద సమేత. అరవింద సమేతలో ఇద్దరు ముస్లిం బ్రదర్స్ ఉంటారు. పెద్ద అన్ని నేనన్నమాట, గొడవ పడుతుంటారు ఒక ప్రాపర్టీ కోసం. నరేష్ గారు లాయర్ గా ఉంటారు. సెకండ్ వచ్చేసి మీలో ఎవరు కోటీశ్వరుడు యాడ్ ఒకటి చేశాను చార్మినార్ దగ్గర. రాణా గారితో కూడా ఒక రాణా గారితో కూడా ఒక యాడ్ చేశాను నేను, ట్రైన్ టికెట్ అవును యాడ్ ఒకటి చేశాను. తర్వాత అలా వైకుంఠపురంలో ఒక క్యారెక్టర్ చేశాను. అండ్ భీమ్లా నాయక్ లో ఒక కానిస్టేబుల్ రోల్ ఒకటి చేశాను. ఇప్పుడు గుంటూరు కారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి, దేవుడి గురించి ఏం చెప్పాలి, అంతేనా? ఎంత కీర్తించినా తక్కువే కదా. ఫెంటాస్టిక్ గా. కలిసారా మీరు, మాట్లాడారా? మాట్లాడాను. ఎలా ఉండేది మీతో? నేను భీమ్లా నాయక్ 35 days వర్క్ చేశాను నేను. 35 days వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది. చాలా కూల్. అసలు ఆ 35 days లో పవర్ స్టార్ గారు ఎప్పుడు చిరాకు పడ్డం చూడలేదు నేను. ఎప్పుడు చిరాకు పడ్డం కానీ, కోపడ్డం కానీ. ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్ మామూలు కాదు కదా. ఎంత సెట్ లో ఎంతమంది బౌన్సర్స్ ఉన్నా, ఎంత సెక్యూరిటీ ఉన్నా సరే పబ్లిక్ వచ్చేస్తారు లోపలికి రావడం, వచ్చి చూడడం ఓకే, కానీ మాట్లాడడానికి వచ్చేవాళ్ళు. వచ్చేస్తే ఎవరైనా బౌన్సర్స్ గా ఆపినప్పుడు అని చెప్పి గ్యాప్ లో మాట్లాడడం, అసలు మీరేంది, ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తెలుసుకోవడం. అండ్ ఈవెన్ దో జూనియర్ ఆర్టిస్ట్లలో చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏమైనా చెప్పుకోవాలని ట్రై చేసినప్పుడు రిసీవ్ చేసుకొని వాళ్ళ గురించి వినడం, మళ్ళీ మాక్సిమం అక్కడికక్కడే వాళ్ళకున్న ఇబ్బందులు తెలుసుకొని దానికి సంబంధించి క్లియర్ చేయడం. చాలా దాంట్లో చాలా యాక్టివ్ వారు. అండ్ ఇంకొకటి, వారు ఎంత సాదాసీదా మనిషి అంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్. అంటే సింపుల్ గా ఉండడం, సింపుల్ క్లోతింగ్, బ్రేక్ దొరికినప్పుడు క్యారివాన్ లోకి వెళ్ళకుండా అక్కడే కూర్చొని. మాకు కూడా సెట్స్ లో ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు బుక్స్ చదువుతారని విన్నా. వారికి ఉన్న అలవాటు ఒకటి అండి, ఒకటి చాయ్ ఒకటి తాగుతారు ఆయన. తర్వాత చేతిలో ఒక బుక్ ఉంటుంది. చుట్టుపక్కల జనాలు లేరంటే బుక్ చేతిలోకి వచ్చేస్తుంది. ఒకళ్ళని ఎవరైనా మాట్లాడడానికి వస్తున్నారు అనగానే మళ్ళీ బుక్ పక్కన పెట్టేసి వాళ్ళ గురించి, వాళ్ళ మాట ఏందో విని ఇమీడియట్లీ ఉంటాయి, అక్కడికక్కడ జరిగిపోతాయి. లేదు ఫలానా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని బట్టి ఇమ్మీడియట్లీ రెక్టిఫై చేస్తారు వారు. అది డిలే అనేది ఏముండదు. ఓకే. ఇప్పుడు మన నాని గురించి మాట్లాడుకుందాం. నేచురల్ స్టార్, నేచురల్ గా ఉంటారు. మీకు ఎలా అనిపించింది అతనితో వర్క్ చేయడం? వారి పేరులోనే ఉంది నేచురల్ స్టార్ అని. నేచురల్ స్టార్ తో వర్క్ చేయడం నాకు టఫ్. ఎందుకంటే
మీకు తెలుసు కదా, ఏదైనా సరే అవలీలగా చెప్పేసి వెళ్ళిపోతారు డైలాగ్. ఉమ్, తర్వాత దాన్ని కౌంటర్ ఇవ్వాలంటే మనం ఆ పొటెన్షియల్ తెచ్చుకోవాలి. ఆ స్థాయికి మనం రావాలి. ఉమ్, వారితో వర్క్ చేసేటప్పుడు మనం కొంచెం హెసిటేట్ అయినా, ఉమ్, లేకుంటే ఈ డైలాగ్ ఇలా కాదు, ఇలా చెప్పండి అని మరీ ఉమ్, చేయించుకుంటారు, చెప్తారు. అంటే సజెషన్స్ ఇస్తారు ఆయన. ఓకే. అంత పెద్ద స్టార్ ఏ ఉండి ఉమ్, ఈయన నన్ను డామినేట్ చేస్తాడని ఆయనకి ఎప్పుడు ఉండదు. ఓకే. కోర్స్ ఆయన నేచురల్ స్టార్ కదా, Natural, ఎప్పుడు అవును. ఉండదు. ఆయనకు సలహాలు ఇస్తారు, ఇది ఇలా చెప్పండి ఇంకా బెటర్ అవుద్ది, మీ ఉమ్, క్యారెక్టర్ ఇంకా ఎలివేట్ అవుద్ది, ఓకే. మీరు ఇంకా గ్రేట్ గా కనిపిస్తారు, ఇంకా మీ పంచ్ ఉంటుంది మీ డైలాగ్ లో అని ఉమ్, చాలా సపోర్ట్ చేస్తారు. ఆ విషయంలో నాని గారు సూపర్ అబ్బా. అండ్ ఉమ్, వారి వర్క్ డెడికేషన్, ఉమ్, ఎందుకంటే వర్క్ డెడికేషన్ అని ఎందుకు చెప్పారంటే, నాని గారికి సినిమా మొత్తంలో చెప్పులు ఉండు ఆ, కాళ్ళకు. ఓకే. అండ్ వారు చెప్పులు వేసుకోలేదు కూడా మూవీలో. మూవీలో. ఉమ్, అది పెద్ద గ్రౌండ్ ఒకటి ఉంటుంది అవును. బాచ్పల్లి, అండ్ అక్కడ గోదావరి ఖన్లో కూడా కొన్ని చేసాము. ఉమ్, ఇక్కడ చేసేటప్పుడు కొన్ని సెట్లో చేసేటప్పుడు ఎట్లా అంటే ఆల్రెడీ రాళ్ళు ఉంటాయి కదా భూమి పైన. ఉమ్, మేము ఇద్దరే ఫైట్ సీన్ Fights. జరిగినప్పుడు ఉరికే సీన్లు కానివ్వండి, వారి కింద పడేది లేదా నేను అవును. కింద పడేది, ఎక్కడ కూడా చెప్పులు వాడలేదు ఆయన. ఆ, కాళ్ళకు కుచ్చుకున్నా సరే ఉమ్, అలాగే ఉరికి ఉమ్, కట్ అన్న తర్వాతే ఆ పెయిన్ చూయించేవాడు కానీ అప్పటి వరకు నో చూపించలా. నో నో. అండ్ వారి గురించి ఇంకో రెండు గొప్ప విషయాలు, నాకు రెండు మూడు ఉన్నాయి అబ్బా, ఏం చెప్పాలి. ఎన్నని ఆయన చెప్పాలా? కష్టాలు నేను చూసాను కదా, ఆ, అసలు మామూలు కష్టాలు కాదు అసలు. ఎందుకంటే దుమ్ము, దుమ్ము, ఆ అవును. పౌడర్, పౌడర్, ఆ పౌడర్ ఎక్కువ ఇన్హేల్ చేసినా కూడా కష్టమే. బొగ్గు అంటే మళ్ళీ అంత బయట ఏదైనా తగిలితే క్లీన్ చేసుకోవచ్చు కానీ లోపల లోపలికి. లంగ్స్ లోపడి పోయింది అవును. ఎట్లా క్లీన్ అయితే. అవును. ఎట్లాగో జలుబు సర్ది అవి ఇవి అవుతాయి. నా డిసెంబర్లో షూట్ జరుగుతుంది. ఉమ్, ఆ, జరుగుతున్నప్పుడు మ్, తెల్లవారుజామున 2:30-3 అవుతుంది. ఉమ్, ఒక హౌస్ ఉంటుంది అనమాట. అంటే సినిమాలో ఒక సీన్ ఉంటుంది బాయిలో దూకేసి. ఉమ్, తెల్లవారుజామున 3-3:30కు చలి వచ్చేసి 2-3 డిగ్రీలు ఉంది. ఉమ్, అంత చలిలో ఆయన డైవ్ చేసి ఆ ఉమ్, సీన్ చేశారు. ఓ, ఎముకలు కొరికి చలి అంటారు కదా, ఆ అవును. చలిలో ఉమ్, లోపలికి వేడి నీళ్లు కూడా కాదు, అవును, నార్మల్ చల్లగా. నీళ్ళ కంటే చల్లగా ఉన్నాయి చల్లగా అవి. ఉంటాయి అప్పుడు. అవును. డైవ్ చేసి ఆ సీన్ చేశారు. దాదాపు 3 or 4 టేక్స్ అని. ఓ, నార్మల్ టేక్స్ అయితే 1-2 టేక్స్ 1 లో to 2 అయిపోద్ది. takes. ఆ, కానీ వాటర్ కదా, వాటర్ కదా. దాంట్లో కనిపించాలి, కొన్ని కెమెరాస్ పెట్టిన కెమెరాస్ జరిగిపోతాయి, ఉమ్, మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. అట్లా 3-4 టేక్స్ చేశారు. అది ఆ చలిలో ఎలా చేశారో ఆయనకే చేస్తారా? చెల్లుద్ది అది. ఉమ్, అండ్ ఇంకోటి ఏంటంటే, మా ఇద్దరు ఫైట్ లో ఆ షార్ట్ తీసేశారు. ఆ, ట్రైన్ ట్రాక్ ఉంటుంది, ఆ, తర్వాత ట్రైన్ డబ్బాలు ఉంటాయి కదా, బోగీస్ ఉంటాయి bogies, కదా, ఆ. మేమంటారు దాన్ని డంప్ చేసి బొగ్గు తీసుకెళ్తారు. ఉమ్, అవి ఒరిజినల్ గా చేయించారు. ఓ, 10/12 ఫీట్ ఉంటుంది, ఒక్కొక్కటి దాదాపు 500-600 కేజీలు ఉంటుంది. ఆ, అట్లా ఒక 4 ట్రాలీలు ఉన్నాయి. ఉమ్, ట్రాలీకి వారికి ఒక 10 ఫీట్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ, అంటే నాకు వారికి ఒక 10 ఫీట్స్. నేను ఓకే. వెళ్ళిన తర్వాత వారు రావాలి. ఓ, ఫస్ట్ నేను వెళ్ళిపోతాను, తర్వాత కానీ ఆయన వచ్చే లోపట ఇది వచ్చే క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓ, అంటే దాన్ని కట్టి పెట్టారు చేశారు కానీ 4 డబ్బాలు ఓ 2000 కేజీలు, ఉమ్, దాంట్లో కొద్ది గొప్ప అవి ఇవి పెట్టారు. ఆ, ఎంత ఆపాలనుకున్నా అంత ఈజీగా ఆపలేడు దాన్ని. ఉమ్, కానీ అది ఎక్కడ తగులుద్దు అనే భయం నాకు కలిగింది. అది డూప్ లేకుండా నానిగారే చేశారు. అమ్మా. ఉమ్, అది కొంచెం తగిలినా కూడా చాలా ఇబ్బంది. ఛాన్సెస్ తక్కువ బతకడం. ఉమ్, అంత భయంకరమైన సిచ్యువేషన్ ఆయన ఒక్కడే చేశాడు. అంటే నాకు అంత చెప్తుంటేనే డేర్ నాకు ఎలా చేయగలిగారు మరి? అది న్యాచురల్ స్టార్, అది పేర్లోనే ఉంది. ఉమ్, అది పేర్లోనే ఉంది కదా, న్యాచురల్ స్టార్. మీకు భయం వేసింది కదా, మీరు అడగలేదా ఏంటి నాని గారు మీరు ఇంత డేర్ విషయం చేస్తున్నారు? ఏంటంటే నేను షాక్ లో ఉన్నాను. ఆ, మైండ్ లో నేను వెళ్ళిపోతాను, నాకేం ప్రాబ్లం లేదు, నాకు 10 ఫీట్ డిస్టెన్స్ ఉంది. ఆ, నా ప్లేస్ కి ఆయన వచ్చేసరికి దగ్గరకు వచ్చేస్తుంది, అది ఇదైపోద్ది అనమాట. ఓ, తగిలితే ఏంది అన్న టెన్షన్ లో ఉన్నాను నేను. ఉమ్, నేను వెళ్ళిపోయి ఇమీడియట్లీ టర్న్ అయ్యి చూసాను ఎక్కడ తగులుతుందో ఏమో అనేసి. ఉమ్, ఆ షాక్ లోనే ఉన్నాం కానీ ఇంకా దాని గురించి డిస్కస్ Discuss చేసేంత చేయలేదు. ఇయ్యలేదు. ఉమ్, అమ్మ బతికిపోయాం, అయిపోయింది, షార్ట్ అయిపోయింది. అయినా కూడా 2 టేక్స్ అయ్యాయి. అది ఓ. టెక్నికల్ ఇష్యూస్ మరి ఉంటాయి కదా, ఎందుకు ఆ సీన్ తీసేసారు? అది తెలియదు. నాకు ఐడియా లేదు. అంటే బాగుంటదని మీకు అనిపించింది కదా ఆ టైంలో, అది తీసేసేసరికి మీకు తెలియదా అది అప్పటి వరకు తీసేసిండ్రని చూసినప్పుడు? లేదు, తెలియదు. అంటే ఏదైనా సరే చూసిన తర్వాతే మనకు, అప్- అంటే చాలా బయట ఉంటాయి అవుట్పుట్ నాకు. వచ్చే వరకు మీకు తెలియదు ఆ షార్ట్ తీసేసిండ్రని? చూసుకునే దాకా, రిలీజ్ అయిన దాకా అప్పుడు మీరు అనుకున్నారా ఈ షార్ట్ లేదేంటి అని? అది ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఆయన పడ్డ కష్టానికి, ఆ శ్రమకి ఆ, ఆ షాట్ ఉంటే బాగుండని నాకు పర్సనల్ గా అనిపించింది. ఓకే. ఇంకా మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ అప్ అండ్ డౌన్స్ చాలా ఖచ్చితంగా ఉంటాయి ఇండస్ట్రీలోకి yes, వచ్చినాక. yes. మీకు ఎలాంటి అప్ అండ్ డౌన్స్ జరిగాయి?
అవమానాలైతే పెద్దగా ఏం లేవండి. హ్మ్. జనరల్‌గా క్రిటిసైజేషన్ అయితే జనరల్‌గా ఉంటుంది. హ్మ్. కానీ అంత పెద్దగా ఏం లేదు. హ్మ్. కాకపోతే కరోనా గట్టిగా దెబ్బతీసింది. హ్మ్. ఎందుకంటే కరోనా యాక్చువల్లీ బిఫోర్ కరోనా నాకు బిజినెస్‌లు ఉండేవి. హ్మ్. బిఫోర్ కరోనా నేనైతే ఇప్పుడైతే సినిమాల్లో కొంచెం బిజీ అవ్వడం స్టార్ట్ చేశానో బిజినెస్‌లు కొంచెం పక్కన పెట్టేసి మీరు వేరే వాళ్ళకు బిజినెస్ ఉందా మీకు? ఉన్నాయి. ఓకే. అవి పక్కన పెట్టేసి నేను కంటిన్యూ సినిమాల మీద దృష్టి పెట్టేసరికి హ్మ్. కరోనా 2 ఇయర్స్ కొంచెం ఇబ్బంది ఇబ్బంది పెట్టింది. పెట్టింది. అంటే ఆఫ్‌కోర్స్ అందరూ ఇబ్బంది పడ్డారు. ఫైనాన్షియల్‌గా ఆ! హెల్త్ ఇష్యూస్ అవి ఇవి. హ్మ్. అది అయింది. కొద్దిగా నేను స్ట్రగుల్ అవుతున్నాను. హ్మ్. ఆ మధ్యలో ఏమైందంటే మళ్ళీ కరోనా తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. హ్మ్. నేను ఇంజ్యూర్ అయ్యాను నేను ఒక సినిమాకి. ఓహ్! హ్మ్. ఒక కిక్ ఇచ్చే ఏ క్రమంలో మూవీ? ఏమిందంటే ఒక మూవీ. ఓకే. సో అందుకే చెప్పరు. అప్‌కమింగ్ మూవీ ఏంటి? లేదు అయిపోయింది అది. అయిపోయిందా? రిలీజ్ కూడా అయింది. ఓకే. ఆ! అయితే అందులో రియల్‌గా ఆహ్, బర్రెల దొడ్లో చేస్తున్నామన్నమాట. వర్షం పడుతుంది. హ్మ్. ఆహ్, 2021 హ్మ్. నవంబర్ టైంలో హ్మ్. వర్షం పడుతుంది. వర్షం జల్లు పడుతుంది. వరంగల్‌లోనే జరిగిందది గూడా. ఓహ్! జారి పడ్డాను. హ్మ్. పడేసరికి పెల్విక్‌లో నరం ఎక్కడో ఇదయిపోయి చిట్లి హ్మ్. స్లోగా లెఫ్ట్ లెగ్ పారాలిసిస్ లాగా అయిపోయింది. అంటే ఓకే. దానికి బ్లడ్ క్లాట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవ్వడం. హ్మ్. నేను కంప్లీట్‌గా బెడ్ రిటైర్డ్ బెడ్ అవ్వడం. రెస్టా? 6 మంత్స్ నేను బెడ్ రెస్ట్ తీసుకున్నాను. ఓకే. ఆహ్, ఆ కరోనా సీన్ వల్ల. ఆ కరోనా, హ్మ్. ఆ తర్వాత నేను ఇంజ్యూర్ అవ్వడం. దాదాపు 3½ ఇయర్స్ బాధపడ్డాను. అందులో ఓహ్! బిజినెస్ లేకపోవడం, ఆ! బ్యాక్ టు బ్యాక్ ప్రాబ్లమ్స్, మైనస్‌లోకి చాలా వెళ్ళిపోవడం. ఫేస్ చేసిర్రు ఆ 3 ఇయర్స్. చేశాను. 3½ ఇయర్స్ అయితే నాకు హార్డ్ టైమ్. హ్మ్. కానీ మళ్ళీ దసరాతో నేను మొత్తం కమ్‌బ్యాక్ అయ్యాను నేను. దసరా నుంచి నేను మళ్ళీ లక్ కలిసొచ్చిందయితే. కలిసొచ్చింది నాకు. దసరా నాకు పెద్ద ఎసెట్ అబ్బా! ఆ! నా దసరా హ్మ్. చాలా అండ్ కరోనా తర్వాత 'భీమ్లా నాయక్' చేశాను. ఆ! 'భీమ్లా నాయక్' కూడా నేను ఫైనాన్షియల్లీ బాగా సెటిల్ అయ్యాను. అంటే ఆ! త్రివిక్రమ్ గారు నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వడం, నేను 35 డేస్ చేయడం, హ్మ్. మంచి అమౌంట్ ఇవ్వడం. హ్మ్. ఉంటుంది కదా! ఉంటుంది. అవును. ఎంతైనా హ్మ్. పైసామే పరమాత్మ అని డబ్బుతోనే ముడిపడి ఉంది మొత్తం. ఓకే. ఇప్పటి వరకి మీరు విలన్ కదా! మీతో పాటు ఇంకా చాలా విలన్స్ ఉన్నారు. ఈళ్ళు నాకు పోటీ కాదు అని ఎవరైనా చూసినప్పుడు అనిపించిందా? అర్థం కాలేదు. ఇప్పుడు విలన్స్ మీతో పాటు ఇక చాలా చాలా యెస్. వరకు ఉంటారు యెస్. కదా యాక్టింగ్‌లో. వీళ్ళు నాకు పోటీ కాదు అని ఎప్పుడైనా అనిపించిందా? ఆఫ్‌కోర్స్ నా వర్క్ నాది. నా స్టైల్ నాది. ఆ! నాకెవరు పోటీ కాదు. అంతేనా? మీకు మీరే పోటీయా? అంతే. ఎందుకంటే నేను డిఫరెంట్ లుక్స్ నేను పోర్ట్రేట్ చేస్తాను నేను. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే డైరెక్టర్ గారు ఎప్పుడైతే లైన్ చెప్పినా లేకుంటే ఆ క్యారెక్టరైజేషన్ చెప్తే హ్మ్. మాక్సిమం ఆర్నమెంట్స్ కానివ్వండి, లేకుంటే కాస్ట్యూమ్స్ వాళ్ళు ఇది చేసినా గానీ దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, హ్మ్. ఇంకా బెటర్ నేను ఎలా కనిపియాలి, ఓకే. ఏ మేనరిజం యాడ్ చేయాలి, హ్మ్. డైలాగ్‌ని ఎలా పలకాలి, అవి నేను చాలా కేర్ తీసుకుంటాను నేను. హ్మ్. అందుకని నాకు నేనే పోటీ. నాకెవ్వరు లేరు సాటి. ఓకే. ఓకే. ఫ్లోలో వచ్చింది. ఓకే. ఇప్పుడు విలన్‌గా మీరు చెప్తారు గదా! హ్మ్. డైలాగ్ చెప్తారు గదా! ఎన్ని టేక్స్‌లో అయిపోతది? మాక్సిమం. హానెస్ట్‌గా చెప్పాలంటే 1 ఆర్ 2. హ్మ్. టెక్నికల్‌గా ఎలాగో ఒకటి దేవుడికుంటుంది. హ్మ్. సో, 2 దేవుడికొకటి ఇచ్చేస్తారా ఫస్ట్? ఒకటిచ్చేసిన తర్వాత సెకండ్ నాదే ఉంటుంది. అంతేనా? హ్మ్. ఓకే. 'సలార్' మూవీలో ఒక డైలాగ్ మా కోసం. 'సలార్‌లో' హ్మ్. దొరా హ్మ్. ఇది నాన్నగారి ఆజ్ఞ. జరగాల్సిందే. అక్కడేం తీసుకున్నాక అలా నవ్వుతూ "ఏయ్! హ్మ్. రండ్రా" అనేసి తీసుకొని అమ్మ! ఇంత వెళ్ళిపోవడం. భయంకరంగానా? అమ్మా! అట్లా వేరియేషన్స్ ఎలా చేస్తున్నారు? ఆ! ఒక్కొక్క వేరియేషన్ ఒకటి నవ్వడము, ఒకటి సీరియస్‌గా చెప్పడము, ఒకటి లో వాయిస్‌తో చెప్పడము. అది గాడ్ గిఫ్ట్ అండి. అంటే నేర్చుకున్న విద్య, మా గురువులు. అమ్మా! నవ్వకుండా చెప్తుంటే నాకే భయమేసిందండి. అండ్ నేను పౌరాణిక నాటకాలు కూడా వేశాను. ఓహ్! హ్మ్. అందులో ఒక సీన్‌లో ఒక 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 నాటకం అంటే ఓకే. చాలా అది ఇష్టం. లైవ్ జరుగుతది గదా! అవును. లైవ్ జరుగుద్ది ఆ! అది. మీరు ఇదంటే నేనొకటి దేవునికిచ్చేస్తాను, ఒకటి నాకు, ఇది నెక్స్ట్ టైమ్ నాది అన్నారు గదా! యెస్. మీరక్కడ లైవ్ గదా మరి. అది టెక్నికల్ ఇష్యూ. ఇది నాది కాబట్టి నేను సింగిల్‌లో చేసేస్తాను. ఓకే. డౌటే లేదు అసలు. ఆ! ఒక పౌరాణిక నాటకం వేశాను నేను. ఆ! అందులో విలన్ ఉంటాడు. హ్మ్. మంచిగా డెన్ ఉంటుంది. హ్మ్. చుట్టుపక్కల అతని అనుచరులు గిన ఉంటారు. హ్మ్. ఆ తర్వాత ఒక ఫ్యామిలీ
ని తీసుకొస్తాను అనమాట. అందులో ఒక చిన్న ఒక 17-18 ఇయర్స్ పాప ఉంటుంది. వీడు కళ్ళు తాగే క్రమంలో ఆ అమ్మాయిని చూసి వచ్చారి ఏమి ఈ శరీర సౌష్ఠవము, ప్రౌఢ ప్రాయంలో సరిబిగులతో కూడిన నీ శరీరము కవ్వింపునకు గురి చేయుచున్నది. చూడుకునా ఈనాటి మా ఈ శరీర తాపాన్ని నీ సొగసుల సుధములతో చల్లార్చవలను. ఎవరక్కడ లోన మేము చెరిచిన కొన ఊపిరితో కుట్టుమిట్టాడుతుంది, దాన్ని తీసుకువెళ్ళి ఆ పుడమి తల్లికి బలిదానం ఇవ్వు. ఓహో అనంత అజయ యశస్సు శ్యామల సంపద్గమ మైపాల భూపాలుడు ఈవేళ నేల విచ్చేసి తిరిగి సమరానిక. సూపర్ అసలు మీరు. అంటే కెమెరా పెట్టేసి అట్లా డైలాగ్ వచ్చేస్తుందా? అది ఆహ్వాయామి అంటారుగా, ఆహ్వాయామి ఆ విధంగా. అమ్మ నిజంగా గ్రేట్ ఇట్లాంటి వేరియేషన్స్ చేయడం అయితే. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి? గుంటూరు కారం ఆబ్వియస్లీ, అశ్వత్థామాత కుంజరా. అందులో మీ క్యారెక్టర్ అది నెగటివ్ రోల్ చేస్తున్నాను. నేను సాయి కుమార్ గారు విలన్స్ గా చేస్తున్నాం, అండ్ శరత్ కుమార్ లక్ష్మి గారు అండ్ కొత్త అబ్బాయి హీరోగా లాంచ్ అవుతున్నారు. ఎలా ఉండబోతుంది ఆ మూవీ? గ్రేట్ గా ఉండబోతుంది. అది డిఫరెంట్ క్యారెక్టర్. అంటే నేను చేసిన క్యారెక్టర్స్ మాక్సిమం ఒక్కొక్క క్యారెక్టర్ సంబంధం లేదు. అందులో ట్విస్ట్లు చాలా బాగుంటాయి, ట్విస్ట్ చాలా బాగుంటాయి. తర్వాత సిద్ధు జొన్నలగడ్డతో ఒక సినిమా రాబోతుంది. ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ అయితే బానే ఉన్నాయి, ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు. 2024 మొత్తం అదిరిపోతుంది అయితే. నాదే అంతేనా? మీదే రాసేసుకున్నారా? ఓకే, ఇప్పటి వరకు ఇంతమంది హీరోస్ తో చేశారు కదా, బెస్ట్ గా ఎవరు చేశారు అనిపించింది మీలో? ఎలా ఉంటుందంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్పెషాలిటీ. పవర్ స్టార్ అంటే కొందరన్న ఒక్కరు ఉంటారు కదా. అదే అంటే నాకు ఆల్ టైమ్ హీరో చిరంజీవి గారు. అండ్ మీరు వర్క్ చేసిన వాళ్ళతో నేను వర్క్ చేసిన లేదబ్బా, అందరూ. ఇప్పుడు రవితేజ గారు, అది ఒక పవర్ హౌస్, అది పవర్ స్టార్ గారు నెక్స్ట్ లెవెల్. మహేష్ బాబు గారు చార్మింగ్, నాని గారు నేచురల్ స్టార్. అంటే అల్లు అర్జున్ గారితో కాంబినేషన్ లో అలా వైకుంఠపురం చేశాను, కానీ వారి కాంబినేషన్ లో జరగలేదు. ఓకే, నెక్స్ట్ మీ కాంబినేషన్ ఎవరితో ఉండాలనుకుంటున్నారు? నేనైతే పవర్ స్టార్ మన చిరు అన్నయ్యతో చేయాలని దీంట్లో ఉన్నాను నేను. ఓకే, అంటే ఓన్లీ నెగటివ్ రోల్సే చేద్దాం అనుకుంటుర్రా, లేకపోతే మీరు అలాగే విలన్ గానే ఉండిపోదాం అనుకుంటుర్రా, లేకపోతే వేరే క్యారెక్టర్స్ వచ్చినా చేద్దాం? విలన్ గా అంటే ఒకటి టైప్ ఆఫ్ ఉంటుంది, అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయితే అన్ని రోల్స్ చేసే అవకాశం ఉంటుంది. ఒక ఫాదర్ గా, ఒక బ్రదర్ గా, ఒక గార్డియన్ గా. మీకు ఏది ఇష్టం ఎక్కువ? అంటే అన్ని రకాల రోల్స్ చేయడం ఇష్టం. అందులో పౌరాణికం అంటే చాలా ఇష్టం నాకు. అంటే ఇప్పుడు సాంఘికం అంటే RRR అయింది, బాహుబలి, లేకుంటే మొన్న చేసిన KGF, మన సలార్, ఎలాంటి టిపికల్ రోల్స్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే రెగ్యులర్ రొటీన్ రోల్స్ కాకుండా ఏదో ఒక ఛాలెంజ్ ఉండాలి, ఎలిమెంట్ ఉండాలి, స్ట్రాంగ్ ఎలిమెంట్ ఉండాలన్నదే. ఓకే, నెక్స్ట్ ఇంకా మీరు లైఫ్ లో ఇంకా ఎలాంటి దానికి రీచ్ అవ్వాలనుకుంటున్నారు ముందు ముందు? నా గోల్స్ అయితే చాలా ఉన్నాయి, డిఫరెంట్ క్యారెక్టర్స్, తెలుగు కాకుండా మలయాళం, కన్నడ, హిందీ, తమిళ్లో కూడా చేయాలని. అన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను తమిళ్లో చేశాను, నేను 3 సినిమాలు చేశాను. దిల్లుకు దుడ్డు చేశాను, దాంట్లో ఒక స్మాల్ క్యారెక్టర్. తర్వాత ట్రిగ్గర్ అనే మూవీలో చేశాను, అథర్వ హీరో. అండ్ తర్వాత ఇది వేదాలం సొల్లున్ కథ అని ఒక సినిమా చేశాను, అది బాగుంటుంది. అది కూడా ఇంకొకటి నా అదృష్టం ఏంటంటే, నేను చూసిన ఫస్ట్ సినిమా పాతాళ భైరవి. ఇది వేదాలం సొల్లున్ కథలో పాతాళ భైరవిలో ఒక సీన్ ఉంటుంది కదా, అమ్మవారి విగ్రహము, ఎన్టీఆర్ గారు, ఎస్వి రంగారావు గారు. ఆ సీన్ మళ్ళీ దిల్లు అది మన ఇది వేదాలం సొల్లున్ కథలో చేశారు. అదే అమ్మవారి విగ్రహం. నేను వచ్చేసి ఎస్వి రంగారావు గారి క్యారెక్టర్, అబైడియోల్, బాలీవుడ్ అబైడియోల్ వచ్చేసి ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ చేయడం. అది అసలు ఎంత అనుకోలేదు ఆ టైం వస్తుందని, ఆ సీన్ ఇందులో వస్తుందని అనుకోలేదు. నేను చేశాను అది. అందులో కూడా ఎలా ఉంటుందంటే, కళ్ళు మూసుకొని తపస్సు చేస్తుంటాను, అతని రాగానే అర్థమవుతుంది కదా, అలే జడాబల్లం ఉజ్జయిని మామన్నని కాళీ నరులు ఉనకు పరిపూర్ణ మాక ఉಳ್ಳదు కాళీ మాదావే విడిందు సేవితుడు அதனாலென்ன அரியா பிள்ளையா பாணி காளி மாதாவை விழுந்து சேவித்துடு
ఈ స్టైల్లో అది బాగుంటుంది అది. అంటే ఈ లాంగ్వేజెస్ ఎట్లా మీకు అన్ని లాంగ్వేజెస్ వచ్చా? అంటే లాంగ్వేజెస్ ఎక్కువ రాదు. నేను తెలుగు, హిందీ లో బాగా మరి ప్రాపర్ ఆ గా లాంగ్వేజ్ ఎలా ఇస్తే చెప్పేస్తాను డైలాగ్స్. ఎన్ని టేక్స్ పడుతుంది? అంటే లాంగ్వేజ్ అంటే మనకి అంత తెలియదు కదా. లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటే కొంచెం టైం ఆ. పడుతుంది. అంత ఆ. ఈజీగా తెలుగు అంత ఈజీ కాదు. ఆ, కానీ నాకు ఒక 3-4 డేస్ ముందు తమిళ్ కానీ ముందు కన్నడ కానీ చెప్తారు, చెప్పేస్తే. అది ప్రాక్టీస్ చేసుకుంటారు మీరు. మలయాళంలో కూడా నేను సీరియల్స్ చేశాను నేను విలన్ గా. ఓ. మలయాళం నేను డైలాగ్ చెప్పేటువంటి కాదు. హ్మ్. సో ప్రాంప్ట్ అవుద్ది, ఎందుకంటే అది చాలా టఫ్ లాంగ్వేజ్ మనకు అది. ఓకే. అంటే మలయాళం ఏది వదలొద్దని ఫిక్స్ అయ్యారైతే దీన్ని బట్టి చూసుకుంటే. వదలకుండా అన్నిటి మీద ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపోవడం. అంతేనా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ యోగి గారు. మా స్టూడియోకి వచ్చి మీ గురించి ఇలా చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రచన గారు, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. 6 టీవీకి నేను యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. నేను అలాగే 6 టీవీ వీక్షకులకు కూడా, ప్రేక్షకులకు కూడా నేను ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదండి యోగి గారితో మన ముచ్చట్లు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ రచన. ఆ, చూస్తూనే ఉండండి 6 టీవీ.